హైదరాబాద్ తాజ్ క్రిస్టాలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రచించిన ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. ఒక మరి హిస్టారికల్ ప్లేస్, ఒక పిలిగ్రిమేజ్ ప్లేస్, టూరిజంకి సంబంధించిన ప్లేస్, మరి రాముడు అడుగుపెట్టిన స్థలము రామ్గిరి కిలా అని. ఆ ప్రాంతానికి మీరు రావాలంటే వారు కేంద్ర మంత్రిగా మేము కోరిన వెంటనే వారు వచ్చి మొత్తం గుట్టపైన కూడా, గుట్ట చాలా పెద్దగా ఉంటుంది, వారు తిరిగి ఆ ప్రాంతానికి సంబంధించి నేను ఏదైనా చేస్తా అని చెప్పి వెంటనే అప్పుడు ఉన్న సందర్భంలో వారు వెంటనే ఢిల్లీకి వెళ్ళిన వెంటనే మరి ఆంగ్లో ఇండియన్ మరి ఆనాడు ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత రామ్గిరి కిలాకు సంబంధించిన అంశం విషయంలో మాకు ఒక స్ఫూర్తిదాయకం. అంటే నేను అప్పుడే రాజకీయంలోకి వెళ్ళాం, ఏ విధంగా పనులు చేపట్టుకోవాలి, పనులు చేయాలి, పనులు చేసే కసరత్తులో ఏ విధంగా ఒక లక్ష్యంతో ముందుకు పోవాలనే ఒక ఆలోచన విధానాన్ని మేము దగ్గరగా ఉండి గమనించడం జరిగింది. దాని తదుపరి మా ప్రాంతానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో ఈ విధంగా మనం పరిష్కార మార్గం ఇవ్వొచ్చని మాతోని కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం ఒక పక్షాన నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గొంతు విప్పి మాట్లాడటమే కాదు, ధర్నాలు చేయటమే కాదు, దాన్ని పని చేసుకోవటంలో ఒక ఆలోచన, ఒక నేర్పరితనం ఉండాలని వారు అనేక సందర్భాల్లో మాకు చెప్పింది ఈరోజు మేము గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. పెద్దలు విద్యాసాగర్ రావు గారు మరి మా నాన్నగారు శ్రీపాదరావు గారితో చాలా సన్నిహితులు. మా కుటుంబ పరంగా కూడా వారి కుటుంబంతో మాకు సత్సంబంధాలు, మాకు అనుబంధం ఉంది. ఈరోజు వారు మనం పిలవటం వెంటనే నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు వెళ్ళాలి, మనకు అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది. విద్యాసాగర్ రావు గారి స్వీయ చరిత్రకు సంబంధించి ఒక సామాజిక రాజకీయ స్వీయ చరిత్రకు సంబంధించిన బుక్ ఆవిష్కరణ ఉంది. మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఓ పేరుగాంచిన వ్యక్తి, మరి కీర్తిగాంచిన వ్యక్తి, గవర్నర్గా అదేవిధంగా కేంద్ర మంత్రిగా అనేక పదవులను సంబంధించి మన జిల్లాను ఒక ప్రథమ స్థాయిలో నిలిచిన వ్యక్తిగా మనం పోవాల్సిన ధర్మం ఉందని మేము రావటం కూడా జరిగింది. ఒక తెలంగాణ వాదిగా మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం విషయంలో వారిదైన పాత్ర. ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు కొంతమంది వ్యక్తులు వెనుకొండి నడిపిస్తూ ఉంటారు. ఆ నడిపే ప్రయత్నంలో వారు కూడా ముందుండి నడిపించారు, వెనుకొండి కూడా వారి ప్రయత్నం చేయటం, ఆ క్రమంలో వారు ముందుకు నడవటం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించామంటే ఒకరో ఇద్దరో ముగ్గురో కాదు, ఇలాంటి మంది అనేక మంది పెద్దలు, మరి కీర్తిగాంచిన వ్యక్తులు, కొంతమంది పేర్లు కనబడకున్న వారి వ్యక్తిత్వాలు కూడా ఈరోజు తెలంగాణ ఏర్పాటుకి సాధించడానికి ఉపయోగపడ్డాయి. దాంట్లో ప్రధానమైన వ్యక్తులుగా పెద్దలు విద్యాసాగర్ రావు గారు వారు చేసే ప్రయత్నాన్ని ఈరోజు తప్పకుండా మనం తలంచుకోవాలని మనకి ఈరోజు అందరినీ కూడా కోరుతూ, మరి ఈరోజు వారి స్వీయ చరిత్రకు సంబంధించి తప్పకుండా ఈ స్వీయ చరిత్రకు సంబంధించిన అంశాలను మేము చదువుతాం. దీంట్లో ఉన్న వారికి మాకు తెలియని అనేక అంశాలు దీంట్లో ఉంటాయి, నేర్చుకునే అంశాలు ఉంటాయి. ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గంలో సిద్ధాంతాలను మారకుండా ముందుకు నడిచే ప్రయత్నంలో మన పాత్ర ఏ విధంగా ఉండాలనే ఒక ప్రయత్నం వారి రాజకీయ జీవితంలో అనేక లెసన్స్ దీంట్లో ఇమిడబడి ఉన్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను. దాన్ని తప్పకుండా మేము ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం. మా సిద్ధాంతం వారికి పార్టీకి పరంగా ఉన్న సిద్ధాంతం వేరైనప్పటికీ వ్యక్తిగతంగా ఈరోజు మారుతూ ఉన్న రాజకీయ ప్రమాణాలను చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మనము ఈ రాజకీయాలను తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయాలు కాదు, సిద్ధాంతపరంగా రాజకీయాలు ముందుకు నడవాలని వారి ఆలోచన తీరుని తప్పకుండా మేము ప్రస్తావనలకు తీసుకొస్తామని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ గారు. శ్రీ బండి సంజయ్ గారు నాకు కార్యకర్తల నుంచి బండి సంజయ్ గారు తెలుసు. విద్యాసాగరరావు గారిని పూర్తిగా వారు గౌరవిస్తారు. ప్రస్తుత రాజకీయాల ప్రకారం వారి యొక్క పంతాను వేరే విధంగా నడిపించుకుంటా విద్యాసాగరం గౌరవించుకుంటా ఈ ప్రస్తుత పోటీ పడే రాజకీయాలను వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి విద్యాసాగరరావు గారి గురించి కూడా వారిని, ఎందుకంటే తను విద్యాసాగరరావు గారిని మొదటి నుంచి చూసిన వ్యక్తి తను కూడా. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారు రచించినటువంటి ఉనిక చిన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, హర్యానా గవర్నర్ గౌరవనీయులు దత్తాత్రేయ గారు, ఒరిస్సా గవర్నర్ గౌరవనీయులు హరిబాబు గారు, గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ శ్రీధరబాబు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోదరావు గారు, పెద్దలు శ్రీ రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ప్రతిమ అధినేత శ్రీ శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరికీ విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మీ అందరం ప్రేమ ఆప్యాయతతోని అభిమానంతో పిలిచేటువంటి సాగర్జీ అని పిలుచుకునే మా సాగర్జీ రచించినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం. అందుకే స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ఆలోచనను పుణికిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టే మా విద్యాసాగరరావు నిత్య యువకునిలాగా ఇప్పుడు చూసిన 16 ఏళ్ళ యువకులాగా కనబడతా ఉంటాడు అన్నట్టు. ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టినటువంటి ఒక స్వయం సేవకుడు, ఒక కాషాయవాది. ఎందుకంటే మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తతో పాటు యువమోర్చా, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా, చంపుతామని బెదిరించినప్పుడు కూడా, దాడులు చేసినప్పుడు కూడా, బతుకుతామా చస్తామా తెలియని పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నిత్యం ఒక జాతీయవాదంతో పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంటుకు 2 సార్లు ఎంపీగా ఉండి, నేను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి హోంశాఖ సహామంత్రుల బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి విద్యాసాగరరావు గారు. ముఖ్యంగా ఇంకా చాలామంది మాట్లాడేది ఉంది కాబట్టి ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ నినాదాన్ని, ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసాగరరావు గారు. తెలంగాణ ఉద్యమం ఒక ఓటు, భారతీయ జనతా పార్టీ మొదటనే ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ తీవ్రత ఇంకా స్టార్ట్ కాకముందే నాకు చాలా గుర్తు, 98లో అనుకుంటా, ఇక్కడ ఉన్న వైస్రాయ్ హోటల్ ముందు ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టారు విద్యాసాగరరావు గారు. తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్తో పెడితే చాలామంది హేళన చూశారు. తెలంగాణ స్వాతంత్రం వచ్చేది, దేశానికి స్వాతంత్రం వచ్చేది, తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పి చాలా సందర్భాలు అనేక రకాల వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే 1948 17th సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగరరావు గుర్తొస్తారు. ఇలా ఏ రాజకీయ పార్టీ చేయని సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తూ అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు, కాళ్ళు చేతులు విరిగినప్పుడు కూడా ఇక్కడ వెనుకడు వేయకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమానికి కర్త కర్మక్రియ శ్రీ విద్యాసాగరరావు గారు. అద్వానీ గారి యొక్క నేతృత్వంలో, వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి నాకు చాలా గుర్తు. ఒకసారి కరీంనగర్లో అద్వానీ గారి బహిరంగ సభ ఉండే, ఉదయం మార్నింగ్ 4 o'clock మేము గెస్ట్ హౌస్ చౌరస్తాలో ఉదయం 4 గంటలకు మేము 5 కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కడుతున్నాం. విద్యాసాగరరావు గారు హైదరాబాద్ వచ్చారు, అప్పుడే వస్తున్నారు కారులో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి మార్నింగ్ 4 o'clock.
అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నా ఇంకా అని చెప్తారు, ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు సార్ ఇంకా 2 చౌరస్తాలు లేదు సార్, ఆ 2 చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్, పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుంది అంటే సార్ మార్నింగ్ 7 అవుతుంది సార్ అని చెప్పాను. సరే 7 o'clock ఆ 2 సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చి నాకు కలవాలని చెప్పన్నారు. ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మెన్ పిలిచి ఒక ఫ్లాస్కు, ఒక టీ కప్, ఒక బ్యాగ్ నా చేతికిచ్చి నువ్వు యార్ అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి, అద్వానీ గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టం, గంటకు ఛాయ్ తాగుతారు, ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జగన్మారావు గారు ఇల్లు పడ్డట్టుగా వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలి నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పయినాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 ఛాయలు ఇచ్చిన అద్వానీ గారికి. లాస్ట్కు చివరికి అద్వానీ గారు పోయేటప్పుడు కూడా బుక్లో రాసిన చెప్తున్నారు, విజయసారి రాసిన చెప్తున్నారు, ఆ అద్వానీ గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ్ బాగా నచ్చిందని చెప్పి అన్నారట వారు కూడా. కానీ అంత అదృష్ట అవకాశం కూడా ఒక మాలాంటి అందరికీ ముఖ్యంగా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు అప్పుడు విద్యాసాగర్ గారు, మాకు రామకృష్ణారెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం, ఆచరణలో చూపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. విద్యాసాగరరావు గారితో సమకాలికులు మన హరిబాబు గారు, దత్తాత్రేయ గారే ఈ స్టేజ్ మీద ఉన్నారు, సీనియర్స్. ఇక మిగతా వారంతా చాలా మీ అందరికీ తెలుసు, మిగతా అంతా సీనియర్ నాయకులు, ప్రస్తుత యంగ్ లీడర్స్. ఈ ముగ్గురు సమకాలీన నాయకులు శ్రీ హరిబాబు గారిని ఒరిస్సా గవర్నర్ గారు వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల దీని కొరకే విద్యాసాగర్ పుస్తకం కొరకు రావాలని వారి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఒరిస్సా నుంచి వచ్చారు. వారికి ధన్యవాదాలు. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు రచించినటువంటి వారి యొక్క ఆత్మకథ ఉనిక. నాకు ఆ పేరు చూడంగానే ఆ పదం నేను ఎప్పుడూ విన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఉనికి తెలుసు కానీ ఉనిక నాకు తెలియదు. అటువంటి ఒక కొత్త పదాన్ని వారు సృష్టించి అందరూ మాట్లాడుతుంది విన్న తర్వాత ఉనికిగా పెట్టారేమోనన్న అభిప్రాయం నాకు కలిగింది. కాబట్టి ఒక మంచి కొత్త పదాన్ని వారు ఈ పుస్తకం ద్వారా మనందరికీ పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు విద్యాసాగరరావు గారు వారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హర్యానా గవర్నర్ పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అలాగే పార్లమెంటు మాజీ సభ్యులు సుబ్బిరామిరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా, వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు. నాకు ఈ వేదికంతా చూస్తుంటే పార్లమెంట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క శ్రీధర్ బాబు గారు తప్పితే ఉన్న రాజకీయ నాయకులందరూ పార్లమెంటు సభ్యులే ఏదో సమయంలో. శ్రీధర్ బాబు గారు కూడా రాబోయే రోజుల్లో పార్లమెంట్లోకి అడుగు పెడతారని నేను ఆశిస్తున్నాను. ఎంఎస్కో అధినేత విజయ్ కుమార్ గారు, ప్రముఖ పాత్రికేయులు, పత్రికా సంపాదకులు
పెద్దలు రామచంద్రమూర్తి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది మిత్రులు, శాసనసభలో ఉన్న సమయంలో, పార్టీలో పనిచేస్తున్న కాలంలో కలిసి పనిచేసిన అనేక మంది మిత్రులందరికీ, పెద్దలందరికీ, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా ఎక్కువ సమయం మాట్లాడాను, సమయం ఎక్కువగా లేదు కూడా. 2-3 విషయాలు విద్యాసాగరరావు గారు అనగానే ఏమిటి మనకి స్ఫురణకు వస్తాయి అనే విషయాల్ని మీ ముందుంచి సెలవు తీసుకుంటాను. విద్యాసాగరరావు గారు 3 పర్యాయాలు శాసనసభకు ఎన్నికై, 2 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నికై, కేంద్ర మంత్రిగా పనిచేసి, వారు శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో శాసనసభాపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ ప్రజా బాహుళ్యంలో, తెలుగు రాష్ట్రంలో అందరిలో కూడా తలలో నాలుకగా వచ్చినటువంటి, మెలిగినటువంటి నాయకులు విద్యాసాగరరావు గారు. వారు శాసనసభలో చేసేటువంటి ప్రసంగాలలో చెడుకులు ప్రజలందరినీ కూడా చాలా ఆసక్తిగా ఆకట్టుకున్నాయి. అటువంటి మంచి ఆసక్తికరమైన ఉపన్యాసాలు చేయడం ద్వారా వారు చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రజల హృదయాలకు అందుకునేట్టుగా మాట్లాడగలిగిన దక్షత కలిగినటువంటి వారు విద్యాసాగరరావు గారు. విద్యాసాగరరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. విద్యాసాగరరావు గారు అధ్యక్షులుగా ఉన్న కాలంలో 1999 ఎన్నికల్లో వారు నాకు విశాఖపట్నం 1వ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఆ యొక్క ఎన్నికల్లో గెలిచి ఆ రోజు అందరం కూడా సహచర శాసనసభ్యులుగా ఉన్నాం. లక్ష్మణ్ గారు, శ్రీధరబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు లేరు, 99లో లేరు, రామకృష్ణారెడ్డి గారు, ధర్మారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అందరితో కూడా ఆ రోజున శాసనసభలో కలిసి పనిచేసేటకు అవకాశం కలిగింది. విద్యాసాగరరావు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసినట్టు కృషి గురించి కూడా ప్రస్తావన చేశారు. నేను ఇక్కడ మీ అందరికీ మనవి చేసే విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయి 2 రాష్ట్రాలుగా మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నదే ఆ రోజు ఉన్నటువంటి పార్టీ యొక్క విధానం. అందుకనే 1997 రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కాకినాడలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ను 2 తెలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్తో ఆ రోజు పార్టీ తీర్మానం చేసింది. కాకినాడ తీర్మానంతో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఆలోచన అది మరింతగా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ